వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ మైట్స్ ఇన్ తెలుగు. ఈ రోజు మనం భగవద్గీత ఎందుకు చదవాలి, అసలు భగవద్గీతలో ఏముంది, గీతను చదవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అనే పలు విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు జెన్యూన్గా ఉపయోగపడుతుంది అనుకుంటేనే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రహ్మరాత ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది అంటారు. నిజమే, తలరాతను ఎవరు మార్చలేకపోవచ్చు, కానీ భగవద్గీతను చదివితే మాత్రం మనిషి జీవన విధానాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు. భగవద్గీత సంపూర్ణ మానవ జీవన సంగ్రహారం. ఇందులోని అంశాలను చదివి ఆచరిస్తే జీవితం ఆనందమయం అవుతుంది. అర్జునుడు యుద్ధంలోనూ మనిషి జీవితంలోనూ గెలుపు కోసం చదవాల్సింది, నేర్చుకోవాల్సింది గీత నుండే. భగవద్గీత భగవంతుడి చేత చెప్పబడింది. ప్రపంచ సాహిత్యంలోనే భగవద్గీతను మించిన గ్రంథం లేదు. భగవంతుని తత్వము, భగవంతుని చేరుకునే మార్గాలు, మనిషి పరమ ఆనందాన్ని పొందడానికి ఆచరించే మార్గాలు, ఇంకా ఎన్నో విషయాలు ఇందులో చెప్పబడ్డాయి. గీతలోని 18 అధ్యాయాలు మోక్ష సౌధానికి చేరి 18 సోపానాలు అని వేదాంత కోవిదులు చెబుతూ ఉంటారు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఈ మూడింటిని కలిపి ప్రస్థానత్రయం అంటారు. ప్రస్థానం అంటే ప్రయాణం. మనిషి పరమపద ప్రయాణానికి కావలసిన సాధన సంపత్తుల గురించి, నేర్చుకోవాల్సిన జ్ఞానం గురించి వీటిలో పుష్కలంగా ఉంది. మానవ వ్యక్తిత్వ వికాసానికి భగవద్గీతను మించిన పాఠం లేదని కొందరు మానసిక నిపుణులు చెబుతూ ఉంటారు. లోకంలో ఉన్న సర్వ విషయాలు గీతలో ఉన్నాయి. ఇందులో లేనివి బయట మరెక్కడా ఉండవు. ఉపనిషత్తులు వేదాలు ఒక భాగము. ఇవి 108 వరకు గీతలో ఉంటాయి. బ్రహ్మసూత్రాలు వ్యాస మహర్షిచే రచించబడిన 555 సూత్రాలుగా రూపొందించబడ్డాయి. భగవద్గీతలో సర్వ ఉపనిషత్తుల సారం 700 శ్లోకములలో నిక్షిప్తమై ఉంది. అందుకే దీనిని మోక్ష సప్తపతి అని కూడా అంటారు. ఉపనిషత్తులను చదవాలి, బ్రహ్మసూత్రాలను మననం చేయాలి, భగవద్గీతను నిత్య జీవితంలో ఆచరించాలి. భగవద్గీతలో వేదాంత విషయాలు, వేదాంత రహస్యాలు, పరమ పదానికి చేరే ఉపాయాలు ఉన్నాయి. కాబట్టి సన్యాసం స్వీకరించిన వాళ్ళు, వయసు మళ్ళిన వాళ్ళు చదవాల్సిన గ్రంథం అనే అభిప్రాయం చాలా మందిలో పాతుకుపోయింది. కానీ ఇది నిజం కాదు. భగవద్గీత లోకంలోని అన్ని విషయాలను చర్చిస్తుంది. ఇది చెప్పని అంశం అంటూ లేదు. అందుకే ఇది ప్రపంచంలోని గ్రంథాల్లోనే మహోన్నతమైన సాహిత్య గ్రంథం. భగవద్గీత మానవ జీవితంలో సత్ప్రవర్తనతో ఎలా మెలగాలి, మంచి మార్గంలో ఎలా నడవాలి, సుఖశాంతులతో ఆత్మానుభూతిని పొంది లోక కళ్యాణానికి ఎలా పాటుపడాలి అనే పలు రకాలైన విషయాలు పొందుపరచబడ్డాయి. అందుకే భగవద్గీత కేవలం పారాయణ గ్రంథం మాత్రమే కాదు, నిత్యం చదివి అందులోని అంశాలను ఆచరించాల్సినటువంటిది. భగవద్గీత కేవలం వేదాంత గ్రంథం మాత్రమే కాదు, ఇది ఆరోగ్య, ఆహార, విజ్ఞాన శాస్త్రం, నైతిక, ధార్మిక శాస్త్రం, ఇవన్నీ కలిపి మనిషికి నిత్య జీవన శాస్త్రం. మానవ జీవితానికి సంబంధించిన అన్ని విషయాలు గీత చర్చించింది. అందుకనే భగవద్గీతను మానవ జీవిత సంపూర్ణ సౌర సంగ్రహం అని అన్నారు. గీతలోని ఉపదేశాలను ప్రతి ఒక్కరూ నిత్యం జీవితంలో పాటిస్తే సమాజం ఉన్నత స్థితికి చేరుకుంటుంది. భగవద్గీతలో ముఖ్యంగా ప్రతి మనిషిలోనూ నిక్షిప్తమై ఉన్న ప్రకృతి గుణాలైన సత్వ, రజ, స్తమో గుణములను నిత్య జీవితంలో జయించడం, ఇంద్రియాలను నిగ్రహించడం, సదాచారం, సమబుద్ధి, మంచి ప్రవర్తనను పెంపొందించుకోవడం, సాత్విక ఆహార నియమాలు పాటించడం, రాజసిక, తామసిక ఆహార పదార్థాలను వదిలేయడం, ధ్యానయోగ సాధన ద్వారా నిరంతరం దైవ చింతన, జ్ఞానాన్ని పొందాలి అనుకునేవారు పాటించాల్సిన విషయాలు, ప్రతి ప్రాణంలో భగవంతుణ్ణి చూడటం, ఇంకా ఎన్నో విషయాలు భగవద్గీతలో వివరింపబడ్డాయి. వాటిని తెలుసుకొని ఆచరించిన మనిషి మహనీయుడు అవుతాడు. ప్రస్తుతం మనిషి జీవితం పూర్తిగా భౌతిక దృక్పథానికి పరిమితమై ఉంది. స్వార్థమే శ్వాసగా తలుస్తూ మనశ్శాంతి లేక కాలం గడుపుతున్నారు. ఈ దృక్పథం మారాలంటే, మనిషిలో గూడు కట్టుకున్న స్వార్థం పోవాలంటే, నిత్య జీవితంలో మనశ్శాంతితో బ్రతకాలి అంటే ఆధ్యాత్మిక చింతన కావాలి. అటువంటి మార్పు కావాలి అంటే నిత్య జీవిత వ్యవహారాల్లో భగవద్గీతకు చోటు కల్పించాలి. అప్పుడే స్వీయ అభివృద్ధితో పాటు సమాజ వృద్ధి ఎలా సాధ్యమవుతుందో ప్రతి ఒక్కరూ అనుభవం మీద తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు భగవద్గీతను ఎందుకు చదవాలో తెలుసుకున్నారు కదా. అయితే భగవద్గీత పైన మీకున్న అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. భగవద్గీతలోని రోజు ఒక్క శ్లోకం, దాని యొక్క అర్థం వివరణ షార్ట్లో అప్లోడ్ చేస్తున్నాను. ఒక్కసారి చూసేయండి. ఇంకా మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.